యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం సరాజీపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని దత్తత తీసుకుని రాజకీయాలకు అతిథిగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అభయహస్తం గ్యారంటీలు ప్రజల వద్ద నుండి ఎన్ని స్వీకరించారో అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, డిఎల్పిఓ తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ జ్ఞానప్రకాష్, ఎంపీపీ గంధమల్ల అశోక్, సర్పంచ్ బండా పద్మ, పర్వతాలు, ఎంపీటీసీ నరేందర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంవత్సరానికి 4 పోతున్నాయా 5 పోతున్నాయా, పెద్ద ఫ్యామిలీయా చిన్న ఫ్యామిలీయా దాంట్లో మెన్షన్ చేస్తే సరిపోదు. కాబట్టి ఇవన్నీ మీకు ఒక్కటే దరఖాస్తులో పెద్దగా నింపాల్సిన అవసరం లేదు. ఇట్లా టిక్కు పెడితే చాలు. మీకు ఆ సహకారం కూడా ఇక్కడ నుండి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి చక్కటి అవకాశం. ఇలా ప్రజాపాలన అంటే పాలకులే మన దగ్గరకు వచ్చి, ప్రభుత్వ అధికారులే మన దగ్గరకు వచ్చి మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు. కాబట్టి ఇంత సుపరిపాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మీ మద్దతు, మీ సహకారంతో మన ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇది ప్రజాపాలనగా నామకరణం చేసి మీ అందరికీ అన్ని విధాల ప్రభుత్వం అండ ఉంటది. దానికి తోడు మీకు సేవకుడిగా సేవ చేయడానికి నేను ముందుంటా. కాబట్టి ఈ యొక్క ఎన్ని కౌంటర్ పెట్టారు, 8 కౌంటర్లలో 8 దరఖాస్తులు ఇచ్చి మీరు ఆ స్లిప్ తీసుకుంటే రేపటి నాడు నేను దీనికోసం దరఖాస్తు చేసినవచ్చు. దాంట్లో ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ప్రతి ఇంట్లో సెల్ ఉంటుంది. ఎవరైనా లేని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సెల్ నెంబర్ వేస్తే రేపేదైనా మీ అది ఆన్లైన్ లో చేసేటప్పుడు ఏదైనా కింద మీద పోతే మీకు మళ్ళీ ఫోన్ చేసి దేనికోసం దరఖాస్తు చేసుకోమని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సెల్ ఉన్న వాళ్ళు సెల్ నెంబరు, లేకపోతే వాళ్ళ మనవందో వాళ్ళ కొడుకుదో వాళ్ళ బంధువులో వేస్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ మనకు రావడానికి అవకాశం. కాబట్టి ఇంత మంచి బృహత్తర కార్యక్రమాన్ని వాడుకొని ఆలేరు మండలంలో చారాజపేట అంటే 199% ఇవాళ సక్సెస్ గ్రామంగా తీసుకురావాలి. పార్టీలకు ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వ ఫలాలను అందియాలి. ఈ గ్రామంలో ఉన్నటువంటి అగ్రపక్షం కూడా ఏకమై ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మీకు రాబట్టుకోవాలి. కానీ ఇంకా ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా రాజకీయాలు చేసి ఏదో వాట్సాప్లు పెట్టుకుని దేనికోసం ఇలా ప్రభుత్వమే దిగి వచ్చింది మీ దగ్గరికి, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వచ్చింది. ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజల దగ్గర రావాలని ఆలోచన చేసింది. కాబట్టి కొంచెం లేట్ అయినందుకు లేకపోతే ఇంకేమైనా ఇతర కార్యక్రమాల ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. మన గ్రామం విషయంలో ఒకటే చెప్తున్నా, పార్టీలు ఖచ్చితంగా ఈ చారాజపేటను అభివృద్ధి చేస్తామని చెప్తున్నా. దాన్ని మీరు అందరూ ఆస్వాదించాలి. ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంగా మా అక్క చెల్లెలు, మా తల్లు, మా అందరూ కూడా ఈ సభను విజేతం చేసేందుకు దీనికి సహకరిస్తున్నటువంటి మా అధికార యంత్రాంగాన్ని కూడా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. గర్విస్తున్నాను. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం ముందుకు చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సహాయం చేయటమే. అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం చేపట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు, మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. రసీదు తీసుకున్నావా? ఇంకా రసీదు ఇయ్యలే, రసీదు ఇరా. ఒక ఇద్దరు దరఖాస్తు ఇస్తే దివంగత రాజశేఖర రెడ్డి గారు 5 లక్షలు ప్రవేశపెట్టిండో, ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు, ఇప్పుడు పెరిగినటువంటి ఈ జబ్బులకు కూడా 5 లక్షలు జరుపుమని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు చేశాం. కాబట్టి ఈ 2 పథకాలు మనం మీరు గెలిపించిన రెండో రోజునే 48 గంటల్లో ఇంప్లిమెంట్ చేసినాం. మిగతా 5 పథకాలకు ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజాపాలన, అందులో భాగంగానే ఇవాళ ఈ చారాజపేటలో ఈ గ్రామ సభకు అధ్యక్షత వేసినటువంటి గ్రామ ప్రథమ పౌరురాలు పద్మ పర్వతాలు గారికి, సర్పంచ్ పద్మ పర్వతాలు గారికి, ఎంపీటీసీ నరేంద్ర గారికి, ఈ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మీ అందరినీ స్వీకరించడానికి వచ్చినటువంటి డిఎల్పిఓ గారు, స్పెషల్ ఆఫీసర్, ఎండిఓ, ఎంఆర్ఓ, ఇంకా ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంటు, దీనికి సహకరిస్తున్నటువంటి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ముఖ్యంగా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేపట్టినటువంటి పథకాలకు మళ్ళీ ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కనీసం ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు, కొత్త పెన్షన్ లేదు. ఇలా తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం
మీ ద్వారా వచ్చింది కాబట్టి మీ చెంతకే మీ గ్రామంలో మీ గ్రామ సభ ద్వారా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఇలా రూపాయి ఖర్చు లేకుండా 5 పథకాలు కూడా ఒకే దరఖాస్తు తోటి ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వ అధికారులే మీ ఇళ్లకు పంపే విధంగా ఇలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది కాబట్టి ఇది హర్షించదగ్గ విషయం. ఇప్పుడే మా డిఎల్పీ గారు చెప్పారు, చాలా మందికి నింపు వస్తలేదు, కొంతమందికి తప్పులు నింపుతున్నాయి. గ్రామాలలో సహజం, అందరూ కూడా అన్ని కోరుకుంటారు కాబట్టి మీకోసం మన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ ఇక్కడ అధికారులు కానీ మీకు హెల్ప్ డెస్క్లు పెట్టారు. ఆ హెల్ప్ డెస్క్ల ద్వారా మీకు ఏమేమి కావాల్సినటువంటి ఆ పథకాలను మీరు అలా చేర్చుకోవచ్చు. ఏదైతే ఉన్నటువంటి గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, యువ వికాసం, చేయూత పథకాలను మీకు అందరూ వివరిస్తారు కాబట్టి ఏ తప్పు పోయినా ఇబ్బంది ఏం లేదు. అదొక ఎగ్జామ్ కాదు, రాత పరీక్ష కాదు. దాన్ని అన్నింటినీ మీరు తీసుకొని మళ్ళీ అది కంప్యూటర్ లో పొందుపరుస్తారు కాబట్టి ఎక్కువ తప్పులు పోకుండా మీకున్నటువంటి హెల్ప్ డిస్క్లను వాడుకొని ఇలా నింపాల్సిందిగా ఈ ఒక్కరోజే ఆధారబాధగా ఏదో ప్రభుత్వం ఒక్కరోజు పెట్టింది స్కీమ్ అయిపోతుందని కాదు తల్లి. 28 తారీఖు నుంచి మొదలుకొని 6 తారీఖు దాకా ప్రతి ఒక్క కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకుంటాం. ఈ షారాజ్పేటలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి కింది స్థాయి నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ 6 గ్యారంటీస్ కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దు. ఈ రోజు మొదలుకొని 6 తారీఖు దాకా మీకు ఇక్కడ కౌంటర్ ఉంటది. ఎవరైనా మళ్ళీ ఇలా కాకుండా రేపైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మన బంధువులు ఏదైనా అత్యవసర పరిస్థితి మీద హైదరాబాద్ కానీ ఇంకెక్కడ పోయినా రేపు వచ్చి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా బతకడానికి బొంబాయి ఇంకెక్కడ పోయినా వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ దరఖాస్తు అధికారులకు ఇవ్వచ్చు. కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం. గతంలో ఒక పెన్షన్ కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎండిఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ తిరిగేది. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, మీరందరూ ఆశ్రదించారు కాబట్టి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, మండల యంత్రాంగం మన గ్రామం వచ్చి మీకేం కావాలని అడుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుని ఇవాళ ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మంచిగా సహకరిస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా గ్రామాన పండుగ వాతావరణం. ఈ పండుగ వాతావరణంలో ఇవన్నీ దరఖాస్తు తీసుకొని పండుగ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడం కోసం, ఎందుకంటే ఈ గ్రామంలో మీ బిడ్డగా పార్టీలకు అతీతంగా కూడా నన్ను ఆశీర్వదించారు కాబట్టి, సేవ చేసే అవకాశం కల్పించారు కాబట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తారు. మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం 6 గ్యారంటీలతో పాటు అన్ని కూడా ఈ గ్రామానికి వసతులు కల్పించే విధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఎక్కువ ప్రభుత్వ పథకాలు ఈ గ్రామానికి వచ్చే విధంగా నేను ముందుండి పనిచేస్తా. మీరు ఆ రకంగా నన్ను ఆస్వాదించారు కాబట్టి నేను సేవ చేయడానికి ఉన్నా. ఇది ఏ పార్టీ కాదు. గత పార్టీలు కండు వేసుకుంటూనే మీకు ఇది ఇస్తాం, పార్టీలు చేయితే ఇస్తామన్నారు. ఇవాళ గెలిచేంత వరకే పార్టీలు గెలిచినాం. ఇది మన ప్రభుత్వం, మీ అందరి ఆశీస్సులతోటి, మీ దీవెనతో వచ్చిన ప్రభుత్వం కాబట్టి పార్టీలకు అతీతంగా షారాజ్పేటలో ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా మనం చేకూరుస్తాం. కాబట్టి కొన్ని ప్రోగ్రాంలలో ఆలస్యమైంది. మా అక్కలు, మా చెల్లెలంతా కూడా మన్నించాల్సిందిగా. ఎవరు కూడా హరిబరి కావద్దు. మీరు ఇచ్చిన దరఖాస్తుతో పాటు ఇక్కడ అధికారులు మళ్ళీ మీకు ఒక స్లిప్ ఇస్తారు కాబట్టి రసీదు ఇస్తారు. ఆ రసీదు తీసుకొని మీ దగ్గర పెడితే ఆ రసీదులో మీకు ఏమేమి కావాల్సినవి మళ్ళీ వాళ్ళు కూడా రిటర్న్ మీకు రాసిస్తారు. మీరు గ్యాస్ కోసం అప్లై చేసిరా, 25,000 కోసం అప్లై చేసిరా, రేషన్ కార్డు కోసం అప్లై చేసిరా, రైతు భరోసాకి అప్లై చేసిరా, భూమి లేని వాళ్ళు, భూమి లేకపోతే ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ ఉపాధి పథకం ఉందో మీకు జాబ్ కార్డు ఉంటది. ఆ జాబ్ కార్డు వేస్తే చాలు మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు. అదేవిధంగా చాలా మందికి డౌట్ ఉంది, రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు నెంబర్ లేదు కదా. మీ దరఖాస్తులో రేషన్ కార్డు లేదని రాస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఈ బ్రోకర్ల కార్యక్రమం రేషన్ ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో కాబట్టి మీకు రైతు భరోసా కింద మీ పట్టేదారు పాస్బుక్ ఉంటే పట్టేదారు పాస్బుక్ నెంబర్ ఇవ్వండి. దాని కింద మీకు ఎకరాలు ఎన్ని ఉన్నాయో నామమాత్రంగా రాసినా సరిపోతుంది. అదేవిధంగా 500కే గ్యాస్. ఈ రోజుల్లో ఊర్లో ప్రతి కుటుంబానికి గ్యాస్ ఉంది. 99% అయితే గ్యాస్ ఉంది అనుకుంటున్నా. మీరు ఏ గ్యాస్ వాడుతున్నారు? ఇండియా గ్యాస్ వాడుతున్నారా?